వాటర్లో ఇద్దరు అందమైన అమ్మాయిలు గింత గింత బట్టలు వేసుకొని జలకన్య రూపంలో నీళ్ళల్లో ఈత కొడుతున్నారంటే చూద్దామని వెళ్ళాము. నిజంగానే నీళ్ళల్లో గంతులేస్తున్నారు. హిందీలో జల్పరి, తెలుగులో జలకన్య, ఇంగ్లీష్లో మెర్మైడ్. ఢిల్లీ ఫరీదాబాద్ సూరజ్ కుండ్ మేళా. ఎంట్రీ టికెట్ 180 రూపాయలు. మళ్ళీ నీళ్ళల్లో గంతులేసి ఇద్దరు అమ్మాయిలను చూడడానికి 100 రూపాయలు. ఒంటి నిండా టాటూలు వేసుకొని నీళ్ళల్లో ఈత కొట్టే మత్స్యకన్యలను చూడడానికి జనాలు ఎగబడుతున్నారు. ఈ పాపలు మాత్రం మన దేశం వాళ్ళు కాదు. వాళ్ళ ముఖాలు చూస్తేనే తెలిసిపోతుంది. ఆడ మగ చిన్న పెద్ద తేడా లేకుండా అందరు జనాలు ఎంతోమంది ఎగబడి చూస్తున్నారు. కొంచెంసేపు నేను మాట్లాడడం ఆపేస్తా కానీ మీరు చూసి ఆనందించండి. ఫరీదాబాద్ సూరజ్ కుండ్ మేళాలో తర్వాత జైంట్ వీల్ ఎక్కాము. గిర్రను 2-3 రౌండ్లు అయితే వేసాం. నేను, అశోకు, ఆయుష్ మేము ముగ్గురం ఎక్కాము. అది చూస్తుంటేనే కొంతమంది కళ్ళు తిరుగుతూ ఉన్నాయి. మాతో పాటు వచ్చిన రమణ్దీకి మాత్రం చాలా భయం వేసి నేను ఎక్కను బాబోయ్ అని అక్కడే ఆగిపోయింది. చూపిస్తాను చూడండి మా రమణ్దీప్ని కూడా. ఎంటర్ ది డ్రాగన్, వెల్కమ్ రమణ్దీప్ జీ. జాతరలో తప్పిపోయిన వ్యక్తిలాగా నవ్వుతూ దిక్కులు చూస్తున్న ఆ పాపే రమణ్దీప్. మా లగేజ్ మొత్తం తనకే ఇచ్చేసాం. లగేజ్ బాధ్యతలన్నీ తనకు అప్పచెప్పేసి మేము మాత్రం జైంట్ వీళ్ళకి గంతులు వేసాం. సూరజ్ కుండ్ మేళా ఫరీదాబాద్, ఢిల్లీలో. సూరజ్ కుండ్ మేళాకి ఎన్నో దేశాల నుంచి, ఎన్నో రాష్ట్రాల నుంచి జనాలు తరలి వచ్చి వారి కళలను ప్రదర్శిస్తూ ఉంటారు. మీరు ఇక్కడ చూడొచ్చు ఇత్తడితో తయారు చేసినటువంటి ఎన్నో విగ్రహాలు, పంచలోహాలతో ఇత్తడితో తయారు చేసినటువంటి ఎన్నో చిన్న చిన్న విగ్రహాలు, పెద్ద పెద్ద విగ్రహాలు. ఆంజనేయ స్వామి, తమలపాకు, గోవు, పంచముఖ ఆంజనేయ స్వామి. చూడండి చూడండి చూడండి, చూసి తరించండి. అర్ధపద్మాసనంలో కూర్చున్న ఆంజనేయ స్వామికి హయగ్రీవుడి అవతారం, వరాహ అవతారం కూడా ఉన్నవి. మీరు గమనించవచ్చు. ఇత్తడి జట్కా బండులు కూడా ఉన్నాయి. తరువాత డ్యాన్సులు వేయడానికి వెళ్ళాము. మా రమణ్ది డ్యాన్స్ కుమ్మేస్తుంది. చూడండి, చూసి ఆనందించండి. మా వాడు అశోకు ఇప్పుడు ఇడ్లీ గురించి ఏం చెప్తాడో ఒకసారి మీరు వినండి. ఇడ్లీ తిని చాలా రోజులు అయింది. ఇడ్లీ 100 రూపాయలు అని చెప్తే కూడా కొన్నాము అని చెప్పి పెట్టు. ఒక్క ఇడ్లీ 50 రూపాయల పైనే ఉంది. సూరజ్ కుండ్ మేళాలో పెద్ద ఫుడ్ కోర్ట్, అన్ని రకాల డిష్లు దొరుకుతాయి. అక్కడ పెద్దగా కనిపించే జిలేబీ కాదు, జిలేబా, పానీపూరి బండ్లు. ఈ సూరజ్ కుండ్ మేళాలో ఇంకా మీకు ఎన్నో చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఇవసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బొమ్మలు, పిల్లోలు, ఎన్ని రకాలు. ఇక్కడ మా రమణ్ది మాత్రం ఒక తాబేలు తీసుకుంది, ఒక ఏనుగు బొమ్మ తీసుకుంది. తర్వాత మళ్ళీ డ్యాన్సులు వేసాం. నేను కూడా ఒక 2 స్టెప్పులు వేసాను. చూడండి, ప్రతి దేశంలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. తరువాత జోర్డాన్ దేశస్తులు వారి దేశ అలంకరణలను రిప్రజెంట్ చేసే విధంగా వారు వేసుకునేటటువంటి వస్త్రాలను అమ్మడం మొదలుపెట్టారు. వీరోసరికి ఇరాన్ కంట్రీ వాళ్ళు మ్యాట్స్, జీనీ వెళ్తాడు చూసారా మ్యాట్, అలాంటి మ్యాట్స్. నెక్స్ట్ వచ్చేసరికి థాయిలాండ్ టోపీలు, గీపీలు, చిన్న చిన్న చైన్లు. వాళ్ళ కంట్రీ షాపుల్లో ఏవైతే దొరుకుతాయో అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ షాప్ లాగా పెట్టేసి అమ్ముతూ ఉన్నారన్నమాట. థాయిలాండ్ తర్వాత ఇస్తాన్బుల్ కంట్రీ వాళ్ళ క్రాఫ్ట్స్ని చూద్దాం మనం. ఇస్తాన్బుల్ కంట్రీ వాళ్ళు రిప్రజెంట్ చేస్తున్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ అనేవి నాకు చాలా బాగా నచ్చాయి. ఆ వస్తువుల యొక్క కలర్ కాంబినేషన్స్ కావచ్చు, అక్కడ కౌంటర్లో ఉన్న అమ్మాయి కావచ్చు, బౌల్స్, టాయ్స్, ఇంటీరియర్ డెకరేటివ్ ఐటమ్స్, అక్కడ కౌంటర్లో ఉన్న అమ్మాయి, అన్నీ చాలా బాగున్నాయి. నెక్స్ట్ మనం నేపాల్ కంట్రీ వాళ్ళు రిప్రజెంట్ చేసేవి చూద్దాము. నేపాల్ కంట్రీ వాళ్ళ వస్త్రాలంకరణ మనకు కొంచెం కొత్తగానే అనిపిస్తుంది. అలాగే సౌండ్ హీలింగ్ ఇన్స్ట్రుమెంట్స్, ఎక్విప్మెంట్ కూడా వాళ్ళు అమ్ముతున్నారు అన్నమాట. ఇత్తడి గిన్నె చుట్టూ ఏదో చెక్క లాంటిది తిప్పుతూ ఉంటే దాని నుంచి వచ్చే శబ్దం అనేది ఆరోగ్యానికి మంచిదని, అది ఒక హీలింగ్ థెరపీ అని. చిన్నప్పుడు మనం అనుకునే వాళ్ళం భూమిలో లంకె బిందెలు దొరికాయి. ఆ విధంగా ఉంది ఇక్కడ సూరజ్ కుండ్లో ఉన్న పెద్ద పెద్ద బిందెలు చూస్తూ ఉంటాం. ఇనుముతో తయారు చేసినవి, ఇత్తడితో తయారు చేసినవి, రాగితో తయారు చేసినవి, డిఫరెంట్ షేప్స్లో తయారు చేసినవి ఉన్నాయి. 15 కేజీల రాళ్ళు, 20 కేజీల రాళ్ళు, 5 కేజీల రాళ్ళు, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెయిట్స్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం చూడబోయేది రోడ్లు, ఇంటి ముందు నేలను ఊడ్చే చీపుర్లు. ఆ కాలంలో ఇవి జనాలు పొడవడానికి ఉపయోగపడేలా ఉంటాయి, కానీ అవి చీపుర్లే. ఇక్కడ చేతికి వేసే సంఖ్యలు కూడా
చెక్కతో తయారు చేయబడినవి మొత్తం. ఇక్కడున్న వస్తువుల్లో చాలా వస్తువులు ఎగ్జిబిషన్లో పెట్టుకోవడానికే కానీ రియల్ లైఫ్లో చాలా తక్కువగా ఉపయోగపడతాయి. ఈ రోకలి చిన్నప్పుడు మా ఇంట్లో ఉంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్, తాళాలు తగిలించుకునేవి, గుడ్డలు ఏలాడి తీసుకునేవి అంటే బట్టలు, లాంతర్లు. నా చిన్నప్పుడు మా షాపులో ఇలాంటి లాంతర్లు ఎన్నో చిన్న చిన్నవి, కానీ కొన్ని లాంతర్లు అయితే చూడడానికి చాలా ప్రత్యేకంగా ఉన్నాయి. రాగి గిన్నెలు, ఇత్తడి గిన్నెలు కొత్త ఏం కాదు, కానీ నెక్స్ట్ తల మెరిసిపోయే ఇత్తడితో తయారు చేసిన విగ్రహాలు. ఆంజనేయ స్వామి, శివుడు, ఏనుగు, శంఖం, గణపతి, దుర్గాదేవి, శివపార్వతులు, గోవిందనామాలు, అయోధ్య రామమందిరం కూడా ఇక్కడ మనం చూడొచ్చు. నెక్స్ట్ మన దేశస్తులు, మన కంట్రీ వాళ్ళు. నెక్స్ట్ మనం చూడబోయేది డిఫరెంట్ టైప్ ఆఫ్ గెటప్స్. ఇక్కడ ఉన్న వస్త్ర అలంకరణను చూసి అవి ఏ గెటప్ అనేవి మీరు చెప్పగలరా? చెప్పగలిగితే కామెంట్ చేయండి, లేకపోతే చూసి ఆనందించండి. అయ్యో, ఇప్పుడు కనిపించే గెటప్ మాత్రం కాళికాదేవి గెటప్. మన కంట్రీ వాళ్ళు కూడా డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి ఎవరైనా కొండపల్లి బొమ్మలు ఇక్కడ ప్రదర్శిస్తే బాగుండేది అనిపించింది. నేను మేళాలోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ చూసింది ఈ గణపతిని. ఓం గం గణాధిపతయే నమః. చెక్కతో తయారు చేసినటువంటి విగ్రహాలు ఇక్కడ మనం ఎన్నో చూడొచ్చు. మా ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి, చిన్ని బొజ్జ గణపయ్య. ఈ సూరజ్కుండ్ మేళా ఇయర్లీ వన్స్ మాత్రమే జరుగుతుంది, నెలలో 10 రోజులు అంతే. సూరజ్కుండ్ ఎంట్రన్స్లోనే ఫైర్ ఇంజన్ అలాగే అంబులెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది ముందు జాగ్రత్తల కోసం. ఎందుకంటే ఎన్నో దేశాల నుంచి, ఎన్నో రాష్ట్రాల నుంచి ఈ సూరజ్కుండ్ మేళాకి జనాలు వస్తూ ఉంటారు. ఢిల్లీ, ఫరీదాబాద్, సూరజ్కుండ్ చాలా చాలా పాపులర్. ఎంతో మంది టూరిస్టులు ఎన్నో దేశాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు విజిట్ చేయడానికి. థ్యాంక్ యూ, ధన్యవాద్, కృతజ్ఞతలు. సబ్స్క్రైబ్ చేసుకో, గంట కొట్టు. తమిళ్లో, కన్నడలో థ్యాంక్ యూ ఎలా చెప్తారో నాకు తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ రే.